అక్రమదారులకు అండగా పంచాయతీ సామాజిక స్థలాన్ని కాపాడండి. కూటమి నాయకులు. తిమ్మాపురం గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ 185లో ఎల్పీ నంబర్ 648/85 లేఅవుట్లో 21 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీకి సామాజిక స్థలంగా ఇవ్వడం జరిగిందని, అయితే ఆ స్థలం అక్రమదారులకు పంచాయతీ వత్తాసు పలుకుతుందని తిమ్మాపురం జనసేన పార్టీ కన్వీనర్ బత్తుల దొరబాబు ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో లేఅవుట్ వద్ద విలేకరులతో దొరబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో తిమ్మాపురం పంచాయతీ పరిధిలో సామాజిక స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మండల సర్వేయర్తో సర్వే చేయించి సామాజిక స్థలాలను కాపాడేందుకు చుట్టూరు ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా, సర్వే నంబర్ 185 ఎల్పీ నంబర్ 648/85 లేఅవుట్లో 21 సెంట్ల భూమి అన్యాక్రాంతం అయ్యిందని తెలుపగా, మండల సర్వేయర్ వచ్చి సర్వే చేయడం జరిగిందని, అయితే చుట్టూరు ఫెన్సింగ్ వేసేందుకు సుమారు 20,000 రూపాయలు అవుతాయని, అయితే పంచాయతీలో ఆ నిధులు కూడా లేకపోవడం ఆశాస్పదమని తెలిపారు. దీంతో ఆక్రమణదారులకు అడ్డాగా పంచాయతీ ఉందని, అందుకే వారికి ఇష్టం వచ్చినట్లుగా అక్రమాలు చేస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ పంచాయతీకి వస్తున్న ఆదాయాన్ని గండికొడుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి వారు సామాజిక స్థలాన్ని కాపాడాలని దొరబాబు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల దొరబాబు, తిమ్మాపురం గ్రామ జనసేన కన్వీనర్ని. తిమ్మాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ సైట్లు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి ఎన్ని విధాలుగా మొత్తుకున్నా స్పందించని తిమ్మాపురం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణకు గురైన ఓపెన్ సైట్లు అన్నిటిని కూడా సర్వే పెట్టించి మండల సర్వేతో సర్వే రిపోర్ట్ తెప్పించి ఈ యొక్క ఆక్రమణకు గురైన స్థలాలన్నీ ఖాళీ చేయించి పంచాయతీతో ఫెన్సింగ్ వేయించాలని చెప్పేసి మండల సర్వేర్ గారి దగ్గరుండి సైట్ అంతా కూడా ఖాళీ చేయించినా సరే తిమ్మాపురం పాలకవర్గం ఎందుకు వాళ్ళకి అండగా నిలుస్తుంది. దీనివల్ల ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ సర్వే నెంబర్ 185లో ఎల్పీ నెంబరు 645/85లో ఏర్పడినటువంటి ఈ యొక్క లేఅవుట్లో పంచాయతీ ఓపెన్ సైట్కి 21 సెంట్లుగాను ప్లాన్లో అప్రూవ్డ్ ప్లాన్లో తీసివ్వడం జరిగింది. ఈ యొక్క అప్రూవ్డ్ ప్లాన్లో 21 సెంట్లని కూడా తర్వాత గ్రామ పంచాయతీలో అడ్డదోలుగా వేరే ప్లాన్లో పెన్నులతో గీసుకుని 30 నెంబరు ఫ్లాట్ నెంబర్ 30/31 ఒక అప్రూవ్డ్ ప్లాన్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండగా వాటిని ప్లాన్లు మార్చి వాటిని ఈస్ట్ ఫేసింగ్లు చేసి అప్రూవ్డ్ ప్లాన్ 30-31 నెంబర్లను ఈస్ట్ ఫేసింగ్తో ఆ యొక్క సైట్లని అన్యాక్రాంతం చేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ ఇది కానీ కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చున్నది ఎవట్లేదు, ఎవరి చేతులు మారేదిట్లేదు. వాళ్ళ అప్రూవల్ చేసిన ప్లాన్లోనే ముందు 85లో అప్రూవల్ అయిన ప్లాన్లో కూడా ఈ యొక్క రోడ్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లు ప్లాన్లో అప్రూవల్ అంటే ఇక్కడ 33 ఫీట్ రోడ్డే తీయించి ఆ 33 ఫీట్ రోడ్డుకి అంచుకి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్రూవల్ ఇవ్వడంలో కానీ ఈ యొక్క పంచాయతీ సైట్ల ఆక్రమణలో కానీ ఎవరెవరి చేతులు మారే, ఎందుకు పంచాయతీ పాలకవర్గం వీళ్ళకి అండగా నిలుస్తుందో అర్థం అవడం లేదు. మొన్న మండల సర్వేర్ గారు వచ్చి దగ్గరుండి ఖాళీ చేయించి పంచాయతీ సెక్రటరీ గారు ఈ యొక్క సైడ్లు ఖాళీ చేస్తే మళ్ళీ వీళ్ళకి అన్నది ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ ఆక్రమణదారులు వేసుకున్నారని చెప్పేసి మళ్ళీ పంచాయతీకి ఎంక్వైరీ పెట్టగా ఒక 20,000-30,000 రూపాయలతో వీటికి పంచాయతీ తరఫున ఫెన్సింగ్ వేయించండి చెప్తే గౌరవ పాలకవర్గం సభ్యులు గారు ఆ 30,000 కూడా పంచాయతీలో